జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన నిత్య జీవితంలో మనందరికీ సందేహాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికే ఈరోజు మనతోనే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ గుండేపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఒక మంచి పని జరిగేటప్పుడు చెడు ఎప్పుడు మన చుట్టూ చేరుంటుంది. అవునా? ఇప్పుడు మనం పూజ చేస్తాను నాన్న, పూజ చేసేటప్పుడు కూడా అక్షతల వాసన చూసి వెనకేసుకోండి అని చెప్తారు. అవును గురుగారు. అవునా? అంటే ఇవన్నీ ఒకదానికి కనెక్టెడ్ అనమాట. ఇవన్నీ అక్షతలు వెనకేసుకొని ఎందుకు చెబుతారు? దాంట్లో మంత్రం కూడా ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మంత్రం చెప్పి వాసన చూసి వెనకేసుకోమని చెప్తారు. మన హిందూ సంప్రదాయంలో ఏంటంటే మన చేతిలో పట్టుకున్నా, మనం వాసన చూసినా, మనం వేసుకున్నా మనలో ఉండేటువంటి శక్తి, ప్రాణశక్తి ఎంతో కొంత దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మంత్రానికి కూడా అర్థం ఏంటి? ఉత్తిష్టంతు అంటే లేవండి. ఎవరిని? భూత పిశాచాః, భూతాలు పిశాచాలు. ఏతే భూమి భారకాః, నేను ఎక్కడైతే అక్షతలు వేశామో అక్కడి నుంచి. ఏతేషాం ఎందుకోసం? బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మ చేయబోతున్నా కాబట్టి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీడు వాసన చూసి వేస్తున్నాడు కదా, అంటే ఇవి వీడివి కదా, వీడి శ్వాస కదా తగిలింది, వీడి జోలికి రాకుండా ఉండేందుకు వీడు అక్షతల వాసన చూసి వెనక్కి వేస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి రోజులు భూత ప్రేత పిశాచాలు ఏంటంటే చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలే అని చెప్తారు. అవును గురుగారు. వీళ్ళు వర్తం చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో పట్టు చీర అట్లా ఉంది, ఈ ఇంట్లో నగలు ఇట్లా ఉన్నాయి, ఈ ముచ్చట్లు ఎక్కువ. ఇంతకు మించిన భూత ప్రేత పిశాచాలు ఇంకోటి ఉండవు. ఇవాళ రోజు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటున్నారంటే వ్రత కథ ఎంతవరకు శ్రద్ధగా వింటున్నారు? ఎవరు వింటున్నారు చెప్పండి నాన్న? చివరికి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసి అక్షతలు చీర కొంగును ముడి వేసుకోండి, పంచ కొంగును ముడి వేసుకోండి అని చెబుతున్నాం. 5 కథలు అయినంత వరకు కూడా అక్షతలు అట్లానే ఉంటాయి. అయిన తర్వాత 5 కథలు అయిన తర్వాత అక్షతలు ముడి తీసేసి కొద్దిగా స్వామివారి మీద వేసి కొద్దిగా నెత్తిన వేసుకోమని చెబుతాం. వీళ్ళు విన్నా వినకపోయినా కనీసం అక్షతలు అన్న మా కథ వింటాయని. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ అలానే పూజ చేసినప్పుడు ఈ సంకల్పం ఇచ్చి అవుతాం మనం. మరి అక్షరాభ్యాసం ఇప్పుడు